గత బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యంతో రాష్ట్రంలోని పంచాయతీలన్నీ అరిగోసపడ్డాయి. బిల్లులు రాక పంచాయతీల్లోని పనులన్నీ పడకేశాయి. గ్రామాల్లో అభివృద్ధి పనులు కుంటుపడ్డాయి. సకాలంలో బిల్లులు అందక కాంట్రాక్టర్లు, పారిశుధ్య కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించేందుకు నాటి సర్పంచ్లు ఏకంగా అప్పుల పాలయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్డీఎఫ్ నిధులను సైతం సకాలంలో విడుదల చేయకపోవడంతో అనేక పనులు అర్థాంతరంగా నిలిచిపోయి గ్రామాలన్నీ కళతప్పాయి. ఈ బాధలను గమనించిన గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు పంచాయతీలకు మోక్షం కల్పించారు. పెండింగ్ లో ఉన్న దాదాపు 10,000 బిల్లులను ఒకే రోజున క్లియర్ చేశారు. ఆయన ఏకంగా 153 కోట్ల రూపాయలను తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఒక్కసారిగా విడుదల చేసింది. పంచాయతీలకు ఇబ్బంది లేకుండా పాత బకాయిలన్నింటినీ రిలీజ్ చేసింది. 2024 ఆగస్టు వరకు పెండింగ్ లో ఉన్న 10 లక్షల లోపు బిల్లులకు తగిన ప్రాధాన్యతనిచ్చింది. వాటన్నింటినీ ఒకే విడతలో చెల్లించింది. దీంతో ఒకే రోజున ఏకంగా 9,900 బిల్లులు క్లియర్ అయ్యాయి. కేవలం పెండింగ్ బిల్లులు మాత్రమే కాదు, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద చేపట్టిన వివిధ పనులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం 85 కోట్ల రూపాయలు విడుదల చేసింది. గ్రామాల్లో రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థలు, సామాజిక సౌకర్యాల కల్పన వంటి పలు రకాల పనులకు ఈ నిధులు ఉపయోగపడనున్నాయి. ఒకేసారి పెండింగ్ బిల్లులు రిలీజ్ కావడంతో గత సర్పంచ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీల సమస్యలు తీరి కొత్త కళ్లు సంతరించుకుంటాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.